హాయ్ అండి, బాగున్నారా? బీరకాయలు పిందెలు కాసింది. ఇక్కడ చూసారా, ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఎక్కువ కాయ. ఇదండి బీరకాయ తోటకూర. చూద్దామండి, కొంచెం పాలకూర తోటకూర ఈరోజు రాత్రికి ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. తేతగా ఉన్నప్పుడు వండుకుంటేనండి బాగుంటుంది. ఇలా కోసుకుని అలా వండుకున్నప్పుడు టేస్ట్ ఒకలా ఉంటుందండి, ఫ్రిడ్జ్లో పెట్టి వండుకున్నప్పుడు ఒకలా ఉంటుంది. ఇదండి తోటకూర, ఇది వచ్చిందండి. పాలకూర కూడా కోసేద్దామండి. ఈ కొంచెం పాలకూర ఈ కూర వండేసుకుంటానండి. అదే రేపు పొద్దున పప్పులో వేసుకున్నా బాగానే ఉంటుంది, కానీ ఫ్రై చేయమని మా అబ్బాయి అడుగుతున్నాడండి. కొంచెం తోటకూర ఇది కలిపి ఫ్రై చేస్తే వాడికి ఇష్టం అండి. అందుకని ఇంక ఈ పూట చేసేద్దామని అనుకుంటున్నానండి. ఫ్రై అయితే ఎంతో రాదు కదండి, కొంచెమే వస్తుంది కదా. ఇదిగోండి, ఈ కొంచెం తోటకూర వచ్చిందండి. ఇది పాలకూర అండ్ ఇవి కొంచెం మల్లి మొక్కలు, జాజి మొక్కలు వచ్చాయండి. ఇదండి ఈరోజు హార్వెస్ట్. ఈ హార్వెస్ట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. థ్యాంక్ యూ అండి.